రిటర్న్ వెళ్ళే దారిలో అయితే క్రాష్ అయితే అయింది, ఐ మీన్ ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. వెళ్ళాలి, చాలా మడ్డీగా ఉంది ఇడైతే. ఇది క్లియర్ చేసింది, నాట్ దట్ సింపుల్. ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవడానికి ఇంకా మనం హెల్మెట్ అయితే ఫిక్స్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. ఫుల్ స్టార్ట్ అయితే చేశాను ఇప్పుడే. కొంచెం సేపు అయితే ఇంజిన్ హీట్ అవ్వాలి. అండ్ ఈ కవర్ వచ్చేసి నిన్న బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గర అయితే కొన్నాను. ఇదైతే చాలా యూజ్ అవుతుంది, లైక్ మ్యాప్స్ పెట్టుకోవడానికి. అంతకు ముందు వరకు ట్యాంక్ బ్యాగ్లో అయితే పెట్టాను ఈ కవర్ మీద. నేను జీపీఎస్ అనేది పెట్టుకొని ఇక్కడైతే పెట్టాను. బట్ వెళ్ళే కొద్ది ఏంటంటే ఇదంతా ఫాగ్ ఫామ్ అయిపోయి అసలు ఏం కనపడట్లేదు. సో ఆ కవర్ చూసాక అయితే ఐడియా వచ్చింది. సో యూజ్ అవుతుంది అని చెప్పి ఆ కవర్ అయితే కొన్నాను. చాలా యూజ్ అయితే అవుతుంది దానివల్ల. ఇందులో అయితే చాలా కష్టంగా ఉంది, ఆ ఫాగ్ చిరాకు పుట్టించి. రెయిన్ కోట్ ഇത് പാൻറ് ഷർട്ട് 200 കോട്ട് మొత్తం సూట్ లాగా వచ్చేసి కింద ഇവിടെ പറയാം ఇది వచ్చిందా ఎంత 110 ఇదైతే తొలియారం కండి ప్లేస్. ఇది ఇక్కడైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ లాగా ఉన్నాయి. ఐ మీన్ డీప్ ఫారెస్ట్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి, అండ్ అలాగే అక్కడ రోప్స్ ఉంటాయి కదా మామూలుగా జనరల్గా. రోప్స్ కంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పోవడానికి ఫారెస్ట్లో అలా ఉంది. వాన అయితే ఫుల్గా పడుతుంది, కానీ ఈ ప్లేస్కి రావడం అయితే చాలా కష్టం. లైక్ నార్మల్ రోడ్ అయితే ఉండదు. బయట ఇందాక ఎక్కడైతే ఆగామో అక్కడ ఆగిపోయి ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒక 6 కిలోమీటర్స్ ఏమో ఆఫ్ రోడింగ్ ఉంది, కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఐ మీన్ చాలా దారుణంగా ఉంది ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం. ఆ జీప్స్ ఉంటాయి, ఆ జీప్స్లోనే రావాలి. వాళ్ళు చెప్పడం ప్రైసెస్ అయితే మాత్రం 6,000 రూపీస్ పర్ జీప్. ఐ మీన్ ఇంకా మన బ్యాచ్ ఎంతమంది ఉంటే అంతమంది ఈచ్ పర్సన్ షేరింగ్ వస్తుంది. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళతో కలిసి అయితే నేను వచ్చాను, 6 మెంబర్స్. ఇది ప్లేస్ అయితే బాగుంది. దిస్ ఈస్ ద వన్. తొక్కుల ప్లేస్ అయితే పోవాలంటే ఇక్కడ గాలి మాత్రం బీభత్సంగా ఉంది. ఎందుకు చూస్తే భయం వేస్తుంది. ఇది ప్లేస్ అండ్ వీళ్ళతో అయితే నేను కలిసి షేర్ చేసుకొని వచ్చాను. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఇది ప్లేస్. గ్లాస్ బ్రిడ్జ్ చివరికి వస్తే మాత్రమే చాలా గెద్దకుంది లోయ. ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్ళి అలా రోప్ మీద అలా బయటకి అయితే వెళ్ళాలి. ఒకసారి అయితే పోదాం.
ఈ ప్లాట్ఫామ్ ఉన్నా కానీ నాకు భయం వేస్తుంది. ఇంకా అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. వాళ్ళేమో వేసుకుంటా ఉన్నారు, ఆ బ్యాచ్ మొత్తం గట్టిగా తడుముకుంటా. ఇది ఇక్కడైతే ఉన్నాం, ఇదిగో ఇలా అయితే వెళ్ళాలి. నాకైతే భయంగానే ఉంది. వర్షం అయితే మళ్ళీ పెద్దదైంది ఇప్పుడు. మెయిన్ కెమెరాకి భయపడాల్సి వస్తుంది. ఒరే ఒరే ఓపాకండి రయ్యా. వస్తుంటే దారిలో ఫోన్ అయితే పడిపోయింది కింద. సో ఇంకా వేరే రూట్లో అన్నని అడిగాను, వెళ్ళి అన్నని ఫోన్ కింద పడిపోయిందంటే ఇంకా ఎక్కడానికి దారి కిందకి వెళ్ళడానికి దారి అయితే ఉంది. ఆ దారిలో ఇద్దరం వెళ్ళి ఫోన్ ఎత్తుకొని ఫోన్ తీసుకొని అయితే పోతున్నాం. జస్ట్ మిస్, ఫోన్ పోయింటే చచ్చిండాం అన్నీ ఎటు పోలేక. సో ఈ ప్లేస్ అయితే అయిపోయింది గైస్, మొత్తం తడిసిపోయాను ముద్దగా. ఇంకా అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం. ఇంకా మొత్తం కిందకైతే వచ్చేసాము. ఆఫ్ రోడింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. ఐ మీన్ దారి అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ కాలేదు. ముందులో ఫ్రంట్ సీట్లో వేరే వాళ్ళు, ఐ మీన్ ఆ బ్యాచ్ మీద వాళ్ళు అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ అంతా. నేను వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. మళ్ళీ వెనకాల కూర్చొని వీడియో రికార్డ్ చేయడం అయితే అసలు అది అయ్యే పని కాదు. కూర్చోవడానికి అసలు జీప్ అయితే ఎగిరెగిరి పడేస్తూనే ఉంది. మొత్తం కిందకైతే వచ్చాం. అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ వాన్ అనేది ఇంకెంతే పడతానే ఉండేది. ఈ వాన్లోనే ట్రావెల్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్దాము. ఇప్పుడే సూచిపరాయ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. ఈరోజు అయితే రెడ్ అలర్ట్ అని చెప్పి క్లోజ్ చేసేసారంట. ఇదైతే ఇంక లేదు, ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే. వచ్చే దారిలో అయితే వాన అయితే పడింది. సో నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే వాన ఏం లేదు, కానీ వచ్చే రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం టీ ప్లాంటేషన్సే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వాన ఏం లేదు, సో వెళ్దాం. సూచిపరాయ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే బైక్ రైడింగ్ అయితే ఉంది, ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడికైతే వచ్చాము ఏటీవీ రైడ్ కోసం. ఇది బాగుంది ఏటీవీ. అండ్ ఇది మ్యాప్, ఇదైతే మ్యాప్. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఈ టీ ప్లాంటేషన్స్ మీదుగా అయితే తిరిగేసి రావచ్చు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. పర్సన్కి 800 అయితే చెప్పారు. సో టికెట్ అయితే తీసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది అయితే ఏటీవీకి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది. టికెట్ అయితే తీసుకొని ఇంకెక్కడ, సో ఇక్కడికి వచ్చేద్దాం. Both are brake. Both are బ్రేక్. ఓకే. This one front brake, that one next brake, and this one accelerator. ఓకే. Here, starting this button and front brake will start. One. Any issues, contact number. Okay. Red button, don't press. Okay. క్రేజీగా ఉంది, వెరైటీగా. ఐ మీన్ ఈ యాక్సిలరేటర్ బైక్ లాగా ఉందనుకున్నా, కానీ కాదు, ఇది సెల్ఫ్ బటన్ లాగా ఉంది యాక్సిలరేటర్ వచ్చేసి. సో అలవాటు అవ్వడానికి అయితే టైం పెట్టింది. ఎంత టీ ప్లాంటేషన్సే బాగుంది. ఇది 800 అంటే వర్త్ అయింది, ఎందుకంటే ఈ టీ ప్లాంటేషన్స్ మధ్య ఇది ఏటీవీ రైడ్ అంటే బాగుంది. కాకపోతే ఇదంతా కొండలాగా ఉంది, మట్టిలా లేదు.
లైక్ తెలుస్తుంది టైర్స్ అయితే స్లిప్పరీగా ఉన్నాయి, చాలా చాలా జారిపోతున్నాయి. ఐ మీన్ హ్యాండ్లో వైపు తిప్పుతుంటే స్లిప్ అవుతుంది. అయిపోయింది. ఇది మనం నడిపిన ఏటీవీ అయితే. అండ్ 2.5 కిలోమీటర్స్ అన్నాడు. ఫస్ట్ 2.5 కిలోమీటర్స్ అయినా అనుకున్నా, కానీ నడుపుతుంటే మాత్రం చాలా దూరం నడిపినట్టు అయితే అనిపించింది. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ టీ ప్లాంటేషన్స్ మధ్య ఇలా రావడం 800 అయితే చాలా వర్త్ అని చెప్తాను. సో ఇది నేను చేసింది అయితే వచ్చేసి తొల్లారియం కండి నుంచి సూచిపర వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే ఉంది. ఇదైతే బాగుంది ప్లేస్ అయితే ఇది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇదైతే మస్ట్గా ట్రై చేయమని అయితే చెప్తాను. రిటర్న్ వెళ్ళే దారిలో అయితే క్రాష్ అయితే అయింది. ఐ మీన్ ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. అక్కడ ఉంది కదా, అక్కడికైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా ల్యాండ్ స్లైడ్ అయిందని చెప్పి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి సేమ్ స్పాట్. అది మొత్తం క్రాష్ అయితే అయిపోయింది, మొత్తం కిందకు పోయి. ఇది చూడొచ్చు. ఇప్పుడు అదంతా క్లియర్ చేసేదాకా అయితే ఇక్కడ ఆగాలి. ఇంకా ముందలకైతే వెళ్తాము. సో అదంతా కొట్టుకొని వచ్చేసింది. ఈ ల్యాండ్ స్లైడ్ అయితే ఇదిగోండి, ఇది ఘోరంగా అయితే అయ్యింది చాలానే. ఇక్కడైతే క్లియర్ అయితే చేస్తున్నారు. ఎంత టైం పట్టిద్దో తెలియదు, వెయిట్ చేయాలి. యాక్చువల్ నేను ఇంకా తిరుగుదామని వెళ్తున్నాను. ఇక్కడ బగ్గి ఈటీవీ రైట్ ఆగిన దగ్గర ఓనర్ అయితే చెప్పాడు మధ్యలో బ్రిడ్జ్ అయితే ల్యాండ్ స్లైడ్ అయింది, మ్యాక్సిమం వీలైనంత తొందరగా వెళ్ళిపోయాను. కానీ అటు నుంచి వేరే రూట్ ఏమైనా ఉందంటే లేదు, అది డెడ్ ఎండ్, ఇంకా నువ్వు మళ్ళీ వచ్చిన రూట్లోనే వెనక్కి పోవాలన్నాడు. సో వచ్చాను. ఇక్కడైతే క్లియర్ అయితే చేస్తున్నారు. నిన్న ల్యాండ్ స్లైడ్ అయిన ప్లేస్లోనే బైక్ని అయితే పార్క్ చేసేసాను. లైక్ బండిని తీసుకోవడానికి అయితే పాసిబుల్ లేదు, నడవడానికి అయితే వే క్లియర్ చేశారు. సో ఇంకా బైక్ అక్కడే పార్క్ చేసేసి నేనైతే కల్పట టౌన్లో హోటల్ అయితే తీసుకున్నాను కదా, అక్కడికే వచ్చి స్టే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ అయితే న్యూస్ అయితే వచ్చింది, లైక్ అక్కడ క్లియర్ అయితే చేశారంట, వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయని. సో ఆ బైక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. డైరెక్ట్గా ఆటో మాట్లాడేసుకున్నాను, బస్సులో అవన్నీ తిరగలేక. చూద్దాం అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తానికి వెహికల్ తీసుకోవడానికి అయితే అలో చేశారు. వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం బండి తీసుకోవడానికి. ఈ రాత్రంతా భయం అయితే వేసింది, ఈ వెహికల్ ఏమైందా, బాగానే ఉందా లేదా అనేది. సో ఇప్పుడు తీసుకొని అయితే తొందరగా అయితే వెళ్ళిపోదాం. రూట్ అయితే కారు వెళ్ళేటట్టు అయితే క్లియర్ చేశారు, బట్ కాకపోతే వెంటనే పంపించకుండా కొంచెం వర్క్ చేసి ఆపి మళ్ళీ వర్క్ చేసి ఆపి అలా పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి వచ్చేసాం. మన వెహికల్ అయితే రాత్రి ఇక్కడ పార్క్ చేసేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాం.
సో ఇది మన వెహికల్ తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోదాం. అంటే ఇంకో ల్యాండ్ స్లైడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకైతే వర్క్ ఆపేస్తారు. ఇప్పుడైతే వెళ్ళిపోమా. ల్యాండ్ స్లైడ్ అయితే నీట్గానే క్లియర్ చేశారు. జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా మడ్డీగా ఉంది. ఏడైతే ఇది క్లియర్ చేసింది. నాట్ దట్ సింపుల్. स्लाइड है బయటకి అయితే వచ్చేసాము. చాలు బయటకు అయితే వచ్చేసాం కదా. ఇంకైతే రూమ్కి వెళ్ళిపోతాను. కెమెరా అయితే వీడియో అయితే ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేసేస్తాను.